తిరుమల ఏడుకొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తుల హృదయాల్లో నిత్యము నివసించే దయామయుడు. గోవింద గోవింద అని ఒక్కసారి పిలిస్తే చాలు తన కరుణా కటాక్షంతో భక్తుల జీవితాలను మారుస్తాడని కోట్లాది మంది నమ్మకం. వైకుంఠంలో మహావిష్ణువుగా వెలిసిన శ్రీహరి భూమిపై భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల కొండల నడుమ పవిత్రమైన ఆ దేవాలయంలో స్వామివారి దివ్య రూపాన్ని దర్శించగానే మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. స్వామివారి నల్లని దివ్యమూర్తి, నుదిటపై తెల్లని తిరునామం, మెరిసే బంగారు కిరీటం, శంఖం, చక్రం అలంకరించిన అపారమైన ఆభరణాలు ఇవన్నీ కలిసి ఆ దివ్య దర్శనాన్ని మరింత మహిమాన్వితంగా మారుస్తాయి. స్వామివారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు, మహాఆరతులు ప్రతిక్షణం భక్తికి ప్రతీకలా నిలుస్తాయి. వేద మంత్రాల నడుమ వెలిగే ఆరతి జ్యోతులు, గంటల శబ్దం, గంధపు పరిమళం ఇవన్నీ కలిసి తిరుమలను భూలోక వైకుంఠంగా వెలువడుతాయి. తిరుమల ఉండిలో భక్తులు సమర్పించే కానుకలు కేవలం ధనం కాదు, అవి వారి విశ్వాసం, వారి ప్రేమ, వారి కృతజ్ఞత. ప్రతిరోజు వేలాది మంది భక్తులు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తిరుమల చేరుతారు. అలిపిరి మెట్లు ఎక్కుతూ గోవింద గోవింద అని జపించే ఆ భక్తినాదం ఆ కొండల మధ్య ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎంతటి బాధల్లో ఉన్నా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే మనసుకు ధైర్యం, జీవితానికి ఆశ కలుగుతాయని భక్తుల అనుభవం. అందుకే ప్రతి భక్తుని హృదయంలో ఒకే నామం మారుమోగుతుంది: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గోవింద నామస్మరణతో ఈ దివ్య వర్ణనను ముగిద్దాం. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. గోవింద గోవింద శ్రీనివాస గోవింద.